నీ ఐడియాలజీ, నీ థింకింగ్, నీ డెసిషన్, నీ మైండ్ సెట్ అంతా కూడాను దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఉండాలి తప్ప నీ ప్రయోజనం కొరకు అనేది కాదు. మనము చనిపోయినను ప్రభువు కొరకు చనిపోతున్నాము, బ్రతికినను ప్రభువు కొరకు బ్రతుకుచున్నాము, కావున ప్రభువు వారమై ఉన్నాము అనేదే తాత్పర్యం కొరింథీ పత్రికలో చెప్పినట్టు. కనుక మన సంపద విస్తరించినప్పుడు, పేరు ప్రఖ్యాతులు ప్రభావము విస్తరించినప్పుడు, స్థిరత వచ్చినప్పుడు, నీ వ్యక్తిగత సొంత ఇష్టాలకు నీవు తిరిగిపోయినట్లయితే, దేవుని చిత్తము గ్రహించక నీ మనసుకు మంచి అన్న దాని వైపు మ్రొగినట్లయితే నీ జీవితంలో నువ్వు దేవునికి వ్యతిరేకం అవుతావు. రెండవది, నువ్వు శ్రమల పాలవుతావు, నష్టపోతావు.